హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో అప్పుల్ని ఎలా తీర్చాలి, ఖర్చుల్ని ఎంత తగ్గించినా అప్పులు తీరట్లేదు అని బాధపడే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఫ్యామిలీ అంతా కూర్చొని అప్పుల గురించి ఆలోచించాలి. సో అప్పుల గురించి రాసుకోవాలి. సో హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఇద్దరు డిస్కస్ చేసుకోవాలి. ఎంత అప్పు ఉంది, ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నాము, సో మనం ఎక్కడ తగ్గించుకుంటే ఎక్కడ మనం అప్పులు త్వరగా కట్టగలుగుతాము అనేది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకొని రాసుకోండి. సో దాని నుంచి మీకు స్టార్ట్ అవుతుంది అప్పులు ఎలా తీర్చాలి ఏంటి అనే ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి అప్పటి నుంచి మీరు సేవింగ్స్ చేయడానికి ట్రై చేస్తారు. అలాగే ఖర్చుని ఎక్కడ తగ్గించాలో అనేది కూడా మీరు ట్రై చేస్తారనమాట. సో ఫస్ట్ అయితే ఒక పేపర్ మీద తీసి రాయండి. ఖర్చుల్ని ఎంత తగ్గించినా చాలామందికి అప్పు తీరదు అనేవాళ్ళు ఇలా చేయండి. ఫర్ సపోజ్ 7 lakhs అప్పు ఉంటే ఆల్టర్నేటివ్స్ చూసుకోండి. సేవింగ్స్తో తీర్చచ్చా, మీరు ఏదైనా సేవింగ్స్ చేసి తీర్చాలి అనుకుంటున్నారా, సో అలా తీర్చేయండి. లేదు ఇంకొక అప్పు చేసి తీర్చాలా, ఒకవేళ అప్పు ఎక్కువ ఉంది అంటే ఇంకో అప్పు తక్కువ ఇంట్రెస్ట్ వచ్చే అప్పు తీసుకొని అప్పుతో పాటు ఇంట్రెస్ట్ కడుతూ మెయిన్ అమౌంట్ తగ్గాలి, ఇంట్రెస్ట్ తగ్గాలి, అలాంటి అప్పు చేసి తీర్చగలుగుతారా అనేది ఫస్ట్ చూసుకోండి. లేదా బంగారం, ల్యాండ్ ఇలా ఏదైనా ఉంటే అమ్మేసి తీర్చగలుగుతారా అనేది ఫస్ట్ మీకు మీరే ఒక ప్రశ్న అనేది వేసుకోండి. మీకు మీరే డిస్కస్ చేసుకోండి. మీకు ఎలా తీర్చాలి అనుకుంటున్నారో అప్పు అనేది. ఓన్లీ శాలరీతోనే తీర్చాలి అనుకుంటే ఎలా తీర్చాలి అనేది చూద్దాం వచ్చేయండి. సేవింగ్స్ చేసి చిట్టి కట్టుకోవచ్చు. ఇంట్రెస్ట్ కడుతూ ఉండాలి, అప్పుకి ఇంట్రెస్ట్ కట్టాలి, ఆ తర్వాత చిట్టి వేసుకోవాలి దాంతోపాటు. సో చిట్టి వేసుకొని లేదా ఇంకేదైనా అమౌంట్ వస్తే ఆర్డీలు, ఎఫ్డీలు వేసుకొని దానికి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, సో ఆ ఇంట్రెస్ట్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఫైనల్గా అప్పు తీర్చేయచ్చు అనుకుంటే ఎఫ్డీలు, ఆర్డీలు అలా కట్టుకోవచ్చు అనమాట. మీకు ఇన్ని ఇయర్స్ అప్పు తీర్చేయాలని ఒక గోల్ పెట్టుకోండి. సో దాన్ని బట్టి మీరు ఆర్డీలు కానీ ఎఫ్డీ కానీ మీరు ప్లాన్ చేసుకోండి. లేదా మీకు సింపుల్గా చిట్టి వేసుకొని 1 year to 2 yearsలో క్లోజ్ చేసేయాలి అనుకుంటే చిట్టి అనేది వేసుకోండి. సో చిట్టి కడుతూ వస్తే మీకు ఒక అమౌంట్ అనేది ఎక్కువ లక్షల్లో అమౌంట్ వస్తుంది కాబట్టి సో అలాంటప్పుడైతే తీర్చేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ సేవింగ్స్. మీరు ఒకవేళ గోల్డ్ సేవింగ్స్ చేసుకొని దాన్ని బ్యాంక్లో పెట్టి అప్పు తీర్చాలి అనుకున్నా కూడా సో గోల్డ్ సేవింగ్స్ అనేది చేసుకుంటూ రండి. సో గోల్డ్ సేవింగ్స్ ఏ విధంగా చేయాలి, చాలా వీడియోస్ అయితే మన ఛానల్లోనే ఉంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళైతే చూడండి. నెక్స్ట్ వచ్చేసి అప్పు తీర్చాలి అంటే ఎన్ని రకాలుగా తీర్చాలి అనేది చూద్దాము. సో అప్పు చేసి ఎలా తీర్చాలో ఇక్కడ చెప్తాను వచ్చేయండి. ఫస్ట్ సంఘం లోన్ మనకి 1% నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్. సో సంఘం లోన్ అనేది బెస్ట్ అని నేను చెప్తాను. సో మీకు ఎవరికైనా మీ అమ్మ వాళ్ళు కానీ మీ వైఫ్ కానీ సంఘంలో ఉంటే సంఘం లోన్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్రాప్ లోన్. మీకు ల్యాండ్ ఏదైనా ఉంటే క్రాప్ లోన్ కూడా ట్రై చేయండి. తక్కువ ఇంట్రెస్ట్కి వస్తుంది. 1 yearకు ఇంట్రెస్ట్ కట్టాలి కాబట్టి క్రాప్ లోన్ కూడా బెస్టే అనమాట. మీలో ఎవరైనా విలేజ్లో ఉంటే సంఘం లోన్ కానీ క్రాప్ లోన్ కానీ తీసుకొని అప్పు అయితే కట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ లోన్ వచ్చేసి మీకు క్రెడిట్ కార్డ్ ఉంటే పర్సనల్ లోన్ తీసుకొని మంత్లీ ఇంత అమౌంట్ మీరు తిరిగి కట్టేయాలి అని మీరు ఫిక్స్ అయితే పర్సనల్ లోన్ అనేది తీసుకోండి. సో మీకు మెయిన్ ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు ఇంట్రెస్ట్ కూడా తగ్గుతూ వస్తుంది కాబట్టి పర్సనల్ లోన్ అనేది బెస్ట్. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్లు కట్టుకోలేక ఎక్కువ ఇంట్రెస్ట్లు అయిపోతుంది, సో వచ్చే శాలరీ ఇంట్రెస్ట్లు తినడానికే సరిపోతుంది అంటే పర్సనల్ లోన్ తీసుకొని మంత్లీ మీరు అప్పుతో పాటు ఇంట్రెస్ట్ కూడా కడుతూ వచ్చేస్తే మీకు కొన్ని మంత్స్కి అయితే క్లియర్ అయిపోతుంది. కాబట్టి సో పర్సనల్ లోన్ తీసుకొని మీరు కట్టగలిగితే మాత్రమే ఇలాంటి లోన్స్ జోలికి వెళ్ళండి. ఓకేనా? సో ఇలా కడుతూ వచ్చేయండి. ప్లస్ గోల్డ్ లోన్ ఉంటే గోల్డ్ లోన్ కూడా మీకు గోల్డ్ ఉంటే గోల్డ్ లోన్ పెట్టి కూడా అప్పు అనేది తీర్చేయచ్చు. సో మీరు అప్పు ఎలా చేశారనేది ఫస్ట్ రాసుకోండి. పీపుల్స్ దగ్గర చేశారా, లేదంటే ఇలా పర్సనల్ లోన్స్ తీసుకున్నారా, గోల్డ్ లోన్ తీసుకున్నారా, దాన్ని బట్టి మీరు అప్పు కట్టడానికి అయితే ట్రై చేయండి. సో అప్పుని ఎంత త్వరగా తీర్చేస్తే మన లైఫ్ అనేది అంత ప్రశాంతంగా ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను. సో ఇలాగా అప్పుతో తీర్చాలి అంటే ఈ 4 ways అనేది చాలా బెస్ట్. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతే ఫాలో అవ్వండి.
సో ఇలా చేసినప్పుడు మనకు తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. లేదా పర్సనల్ లోన్ అనుకోండి, అప్పుతో పాటు ఇంట్రెస్ట్ కూడా తగ్గుతూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు పీపుల్స్ దగ్గర లోన్ ఉందనుకోండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాలి, ఆ తర్వాత మెయిన్ అమౌంట్ కూడా వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. కాబట్టి సో ఇలా ప్లాన్ చేసుకోండి. మనకి లోన్తో పాటు ఇది కూడా తగ్గుతూ వచ్చేస్తుంది, ప్రిన్సిపల్ అమౌంట్ కూడా. సో కాబట్టి పర్సనల్ లోన్ అనేది బెస్ట్. నెక్స్ట్ గోల్డ్ లోన్ తీసుకున్నా సరే ఇంట్రెస్ట్తో పాటు మెయిన్ అమౌంట్ కట్టడానికి ట్రై చేయండి. సో అలాంటప్పుడు గోల్డ్ లోన్ కూడా మనం త్వరగా అయితే గోల్డ్ని విడిపించుకోవచ్చు. సో సంఘం లోన్ అనేది కూడా అంతే, తక్కువ ఇంట్రెస్ట్ కడుతూ వస్తే తీరిపోతూ ఉంటుంది. క్రాప్ లోన్ కూడా 1 ఇయర్కి ఒకసారి ఇంట్రెస్ట్ కట్టాలి కాబట్టి సో మంత్లీ మనకి ఎలాంటి బర్డన్ అయితే ఉండదన్నమాట. సో ఇలా అప్పు చేసి అయితే ఇంకొక అప్పునైతే తీర్చేయడం. నెక్స్ట్ వచ్చేసి బంగారం, ల్యాండ్ ఉన్నదంటే దానికి కూడా అమ్మి తీర్చేయండి. సో మీ దగ్గర బంగారం ఉన్నా, ల్యాండ్ ఉన్నా, మీకు అప్పు ఉంటే మనశ్శాంతి ఉండదు. కాబట్టి సో అప్పు త్వరగా తీరాలి అంటే బంగారం ఉన్న, ల్యాండ్ ఉన్న దాన్ని అమ్మేసి అయితే తీర్చేయండి. శాలరీ కన్నా ఎక్కువ అప్పు కడుతున్నారు అంటే ఇలా చెయ్యండి. అప్పులు ఎక్కువైపోతున్నాయి అనే ఒక సిచ్యువేషన్ మీకు వస్తుంది అంటే మీ దగ్గర ఏదైనా ల్యాండ్ ఉన్నా అమ్మి కట్టేయండి, లేదా బంగారం ఉన్నా కూడా అమ్మి కట్టేయండి. రేపు ఫ్యూచర్లో కొనుక్కోవచ్చు. కాబట్టి సో మీ దగ్గర ఏ ఆస్తులు ఉంటే ఆ ఆస్తులు తీసుకెళ్ళి అమ్మేసి కూడా మీరైతే అప్పుల్ని ఫస్ట్ క్లియర్ చేసేయండి. సో చాలామంది 10 రూపీస్ ఇంట్రెస్ట్, 12 రూపీస్ ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళైతే ఫస్ట్ అయితే అలాంటి అప్పుల్ని త్వరగా కట్టేయండి. ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న అప్పులను అయితే కట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే అదే మనకి ఎక్కువ బర్డన్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ చెప్పాను కదండి, ఆస్తులని అమ్మేయడం. మీ దగ్గర ఏ ఆస్తి ఉన్నా దాన్ని అమ్మేసి మీరైతే అప్పులు కట్టుకోండి. కొంతమంది అనుకుంటారు ఆస్తులు తరతరాలుగా వస్తుంది కదండి, ఎలా అమ్మడం అంటే, సో మీరు అమ్మకపోతే అప్పుల మీద అప్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నదాన్ని అమ్మేయడమే బెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటి మీద ఏదైనా అప్పు తీసుకోవాలి అంటే ఎవరిని సజెస్ట్ చేయను, కానీ మీకు మరీ ఎక్కువ అప్పులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఇంటి మీద కూడా పేపర్స్ ఉంటాయి కదా, ఇంటి పేపర్స్, దాన్ని తీసుకెళ్ళి కూడా పెట్టి అప్పు తీసుకోవడము. లేదంటే మీకు ల్యాండ్ మీద పేపర్లు తీసుకెళ్ళి అప్పు తీసుకొని అయితే ఫస్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న అప్పునైతే కట్టేయండి. సో అలాంటప్పుడు మీకు ఒక బర్డన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఈ అప్పును కూడా మీకు ఎంత వీలైతే అంత సేవింగ్స్ చేసి అయితే కట్టేయండి. చాలామంది అనుకుంటారు సో సేవింగ్స్ చేసి అప్పు కట్టాలనుకున్నా కూడా మాకు ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి అంటే, సో మనలోనే ఉంటుంది, మన థింకింగ్లోనే ఉంటుంది. మేము తగ్గించుకోగలుగుతాము, మన వల్ల అవుతుంది, ఎంతైనా తగ్గించి మేము కట్టేస్తాము అనుకుంటే సో అలాంటి వాళ్ళకైతే ఇంటి మీద అప్పు తీసుకోవడం బెస్ట్. సో మీకు ఈ విధంగా అప్పు చేసి కట్టడం మీకు కాన్సెప్ట్ అనుకుంటే రాంగ్ అనుకున్నా కూడా సేవింగ్స్ చేసి కట్టుకోండి. సో మనం థింక్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. మీ వల్ల అవుతుంది, కట్టేస్తాము అనుకుంటే మీరు ఆలోచించండి. లేదు ఇంట్రెస్ట్ కడుతూ చిట్టి కట్టి తీర్చేస్తాము అనుకున్నా కూడా కట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జాబ్ చేస్తూ పిఎఫ్ విత్డ్రా చేసి కూడా కట్టేయండి. మీరు జాబ్ చేస్తున్నారనుకోండి, పిఎఫ్ ఉంటే విత్డ్రా చేసి కూడా కట్టేయండి. ఎందుకంటే అప్పు తీరాలంటే ఇలా చేయాల్సిందే, తప్పదు. సో చాలామంది అనుకోవచ్చు పిఎఫ్ కూడా విత్డ్రా చేస్తే ఎలా అండి బతకడం రేపు ఫ్యూచర్ కోసము అనుకుంటే, నెక్స్ట్ సంపాదించండి. మీరు అప్పులు తీర్చేస్తే నెక్స్ట్ ఇంకెలా సంపాదించాలో అనేది ఆలోచిస్తారనమాట. సో అందుకే చెప్తున్నాను, మీలో ఎవరైనా జాబ్ చేస్తూ పిఎఫ్ అమౌంట్ ఉంది, అప్పులు ఎక్కువైపోతున్నాయంటే పిఎఫ్ని కూడా విత్డ్రా చేసి అయితే కట్టేయండి. సో అప్పుడు మీకు పీస్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఇలా ప్లాన్ చేసుకుంటే మన లైఫ్ అనేది అప్పులు లేకుండా హ్యాపీగా అయితే ఉంటుంది. సో ఎన్ని వేస్ ఉన్నాయో అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. ఇంతవరకు చూస్తున్నారు అంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి. సో ఈ టిప్స్ మీకు ఏది నచ్చిందో అనేది కూడా కామెంట్ రూపంలో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకేనా, టేక్ కేర్, బాయ్.